నేను వెలిగిన రాజము పుట్టిన రాజము నేనేం చెప్పేదా నేనేం చెప్పేదా నా మామగారా అయ్యో దేవా దైవారామా ఓ దైవారామా ఓ దైవారామా ఓ దైవారామా అమ్మా గంధలగిరి మహారాజా మా పట్టమనగా భూపతిగిరి రాజున ఆ పట్టం మా నాయన భూపతిగిరి మహారాజు 5 మంది భార్యలు మా నాయనకు శినవేరి రుద్రగన్నే భద్రగన్నే మాయమ్మ చిత్రగన్నే నలుగురు పెద్దమ్మలకు 4 కొడుకులు పుట్టిండు మాయమ్మకు శంకునై పుట్టిన భగవంతులనగా నాకు వాక్యన అవిచ్చిండు గంధర్వ రాజుల ఆ పట్టం వచ్చిన పట్టంలో నేను పూజ చేయంగా అక్కడ సాటవుడి కుమ్మరి ఎంకనకు ఎంత కష్టమో ఎంత బాధ ఉందో కోడలు నరసమ్మ పెట్టిన బాధకు నా ప్రాణాలు పట్టుకొని సంపిందాక కాదంటా అని అటువంటి భగవంతునంతా అనుకున్నాడు కుమ్మరి ఇంకా నా తల కోసిన కాలుగోరు కాంచాలి కంటి దెబ్బ కాంచాలి శర్మం తీసి వినుకున్న ఆపది కరెక్టా కాదా నిజమా లేదా శర్మం వేసుకున్నా కుమ్మరోళ్ళు ఇంటికి పోయినా కుమ్మరి నరసమ్మ అనరాని మాటలు పెట్టరాని భోజనం ఈగల పడ్డ గంజనగా పాచిపోయిన అన్నం ఎండిపోయిన రొట్టెలు నోట్లో పండు లేని ముసలోని కడవంటి భోజనం పెట్టి అనరాని మాటలు అంటున్నది ఆ సమీప లోపల ఒక్క గురి కనంగా అల్లి తక్కువని ఒంటేలు పోసి గురి చేసిన అదే గురి కనంగా సంక్రాంతి పండుగ నాడు మీ పెద్ద బిడ్డ కనంగా ఆ గురికి చేతికొయ్యింది పండుగ నాడనగా పాలు కాగా పెట్టుకుని తాయినంత మాత్రం మా సక్కని గర్భావతి అయింది మా సక్కని దివమైన పాలుడు పుట్టేనే నా వేషము చూడే కుమ్మరవాణి శిల్పం వేసుకొని చూడగానే మళ్ళీ ఈ విధంగా ముసలోడిలా కొట్టి సప్పలు కొట్టిన దాన రాజులు ప్రతాళ్ళంతా అయ్యా సాలగా సంతోషం నువ్వు చేసిన ఆ పని మంచిది ఇవి వచ్చిన ఇంతవరకు వచ్చిన అయిపోయింది నేను వచ్చిన ఆ పని నేను వెళ్ళుతానా మాయమ్మ సముద్రాల ఒడ్డున శంకు 2 భాగాలై ఉన్నది శంకు కాడ కావాలి కుక్క పిల్లి ఉంది ఒకటే పండు గిద్దలు పుట్టిరు కదా ఆడ దిగిండి కిందికి 2 శంకు భాగాలు సముద్రం తప్పి కుక్క మీద చేయి పెట్టగానే ప్రతానండి ప్రతాని అనుకొని వచ్చే యాడికి తానికి భూపతిగిరి మహారాజు తానికి వచ్చి రాక ఏమైతున్నదమ్మా రామ రామ